టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. అనర్హతపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో సుమోటోగా మరోసారి విచారణ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు అందజేస్తారు. సీతారామరాజు, చెప్పండి, పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై కోర్టు తీర్పుని ఎలా చూడాలి? ఇది కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు ఒక ఎదురుదెబ్బ అని అనుకోవచ్చా? మమతా, తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇది గట్టి ఎదురుదెబ్బగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకోసమంటే ప్రజాభిప్రాయాన్ని విస్తరించి ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును ధిక్కరించి ఏకంగా కాంగ్రెస్ పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు చేరిన పరిస్థితిని మనం చూసాం. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యం అపహాస్యం చేసే ప్రయత్నంలో భాగమే అని చెప్పి బీఆర్ఎస్ ముందు నుంచి కూడా వాదిస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే ఈ అంశం ఏకంగా హైకోర్టు గడపకు చేరింది. హైకోర్టు దీనిపై ఈ రోజు విచారణ జరిపి తుది తీర్పు ఇస్తున్న సందర్భంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏవైతే ఉన్నారో వారిపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ ఏదైతుందో హైకోర్టు రేపు తీర్పు వెలువరించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇందులో అత్యంత కీలకంగా మనం చూడాల్సిన అంశం ఏంటంటే అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు ఇచ్చిన కీలకమైన ఆదేశం 4 వారాల్లోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలి, అనర్హత పిటిషన్ పై నిర్ణయం తీసుకోవాలి, ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు ఈ రోజు ఆదేశాలు జారీ చేయడం అనేది అత్యంత కీలకమైన పరిణామంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. అది కూడా అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం అనేది అత్యంత కీలకమైన అంశం ఇది. దీంతో పాటుగా 4 వారాల లోపల స్టేటస్ రిపోర్ట్ ను కూడా హైకోర్టుకు సమర్పించాలని ఈ రోజు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే 4 వారాల లోపల దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం పరిస్థితి ఇప్పుడు నెలకొన్న సందర్భం కనిపిస్తా ఉంది. మనం అన్నిటికంటే ముఖ్యంగా చూసినట్టయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇది తప్పకుండా ఒక పెద్ద ఎదురుదెబ్బగా మనం భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. మనం కాదు, ప్రతి ఒక్కరు కూడా అదే భావన సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ఒకవేళ గనక అసెంబ్లీకి సంబంధించిన కార్యదర్శి ఈ అంశంపై నిర్ణయం తీసుకోకపోతే, దీనిపై పూర్తిగా 4 వారాల లోపల నిర్ణయం వెలువడకపోతే సుమోటోగా మరోసారి విచారణ చేస్తామని కూడా హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఒకవేళ 4 వారాల లోపల చెప్పినట్టుగా ఆదేశాలు జారీ చేసినట్టుగా వివరించకపోతే కూడా తప్పకుండా మరో కీలకమైన నిర్ణయం ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద కీలకమైన పరిణామం ఇటీవల పార్టీ మారిన వారికి దేశవ్యాప్తంగా కూడా ఏ విధంగానైతే కోర్టుకు సంబంధించిన ఆదేశాలున్నాయో అదే విధంగా వారిపై వేటు పడే దిశగా అడుగులు పడుతున్నాయనడానికి ఇది ఒక నిదర్శనంగా నిలుస్తుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. రైట్ సీతారామరాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.